మామ లూప్స్లో మనము 4 అసెస్మెంట్ చేద్దాం మామ. పాత వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడు, ఎందుకంటే అక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కవర్ చేశాను మామ. ఓకేనా? ఇక ఫస్ట్ అసెస్మెంట్కి వచ్చే మనము ఫర్ లూప్ ఎలా పనిచేస్తుంది అనేది ప్రాక్టికల్గా చూద్దాం మామ. మీకు ఆల్రెడీ చెప్పాను సింటాక్స్లో ఏమేమి ఉంటాయని చెప్పాను. ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అని క్లియర్గా చెప్పాను కదా మామ. సో అవే ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్లో ఇమేజ్ పెట్టాను, రైట్ సైడ్ అవుట్పుట్ కూడా పెడతాను మామ. క్లియర్గా చూడు. ఓకేనా? నీకు సేమ్ కోడ్ కాపీ పేస్ట్ చేయి, నువ్వు బ్రౌజర్లో టెస్ట్ చేస్తే కనుక సేమ్ రిజల్ట్ నీకు కూడా కనిపిస్తుంది మామ. ఓకేనా? ఇక్కడ నేను 5 టైమ్స్ నేను నెంబర్స్ని ప్రింట్ చేయాలనుకున్నా మామ కన్సోల్లో. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ టైము ఐ వాల్యూని ఎంతకి ఇనిషియలైజ్ చేశాను, 1కి ఇనిషియలైజ్ చేశాను మామ. ఓకేనా? అండ్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అన్నాను. 5 కంటే తక్కువనే కదా మామ 1. సో కండిషన్ ట్రూ అయింది. దాంతోపాటు ఐ ప్లస్ ప్లస్ అన్నాను మామ. సో అది ఇంక్రిమెంట్ అనమాట. ఓకేనా? ఐని I+1 చేస్తుంది. ఓకేనా? దానికంటే ముందు ఐ వాల్యూలో ఏముందో అది ఇక్కడ ప్రింట్ అయిపోతుంది మామ. ఓకేనా? కన్సోల్ డాట్ లాగ్లో. సో 1 ప్రింట్ అయింది, అలా 2 ప్రింట్ అవుతుంది, అలా 3 ప్రింట్ అవుతుంది, 4 ప్రింట్ అవుతుంది, 5 అప్పుడు చూడు మామ, 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. కరెక్టే కదా మామ, ఈక్వల్ టు కదా, అందుకని 5 కూడా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టైం 6 అవుతుంది మామ. ఓకేనా? 6 అయినప్పుడు 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే అది ఫాల్స్ కదా మామ. ఆ టైంలో లూప్ బ్రేక్ అయ్యి బయటకు వచ్చేస్తుంది మామ. అర్థమైందా మామ? ఇక్కడ చూడు మామ, 1 2 3 4 5 ప్రింట్ అయిందా లేదా మామ? నువ్వు టెస్ట్ చేసుకో కావాలంటే. ఓకేనా మామ? వైల్ లూప్ అసెస్మెంట్ చేస్తున్నాం మామ. ఓకేనా? మనము ఆల్రెడీ ఫర్ లూప్ చూసాము. మనకి ఎన్నిసార్లు లూప్ తిప్పాలనుకున్నాము, 5 టైమ్స్ తిప్పాలనుకున్నాము, ఆల్రెడీ చేసేసాము. అలాగే ఇప్పుడు వైల్ లూప్, ఇది మనము ఎన్నిసార్లు లూప్ తిప్పాలో తెలియదు ఈ కండిషన్లో. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దాము అని అంటే మామ, నేను ఐ వాల్యూని 1తో ఇనిషియలైజ్ చేశాను కౌంట్ అని చెప్పి. ఓకేనా? ఇక్కడ వైల్ లూప్లో ఆ కౌంట్ అనేది 5 కంటే తక్కువ ఉన్నన్ని సార్లు మనం దాన్ని లూప్ తిప్పుతూనే ఉన్నాం మామ. ఓకేనా? సో ఇక్కడ కండిషన్ అనేది ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనేది ఏముండవు వైల్ లూప్లో, ఓన్లీ కండిషన్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ నీ కోడ్ లెఫ్ట్ సైడ్లో పెట్టాను మామ, చూడు. రైట్ సైడ్ అవుట్పుట్ పుట్టాను మామ, చూడు. సో ఆ వైల్ లూప్ లోపల నేను ఇంక్రిమెంట్ చేస్తున్నాను నెంబర్ని, కానీ వైల్ లూప్ లో కండిషన్ మాత్రమే ఉంది. ఓకేనా? ఇక్కడ కూడా 5 టైమ్స్ ఐ అనేది ప్రింట్ అవుతుంది, కానీ మనము కండిషన్ అనేది ఏం సంబంధం లేదు వైల్ లూప్ కి. ఆ లూప్ లోపల నేను ఆ నెంబర్ని ఇంక్రిమెంట్ చేస్తూ ఉన్నాను మామ. ఇక్కడ కూడా 5 టైమ్స్ ప్రింట్ అయింది చూడు మామ. ఓకేనా? ఎలా ప్రింట్ అవుతుంది అని అంటే, ఫస్ట్ ఐ వాల్యూ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కరెక్టే కదా మామ, అందుకే లోపలికి వెళ్ళింది. సో 1 ప్రింట్ అయింది, అలా 2 ప్రింట్ అవుతుంది, 3 ప్రింట్ అవుతుంది, 4 ప్రింట్ అవుతుంది, 5 ప్రింట్ అవుతుంది. కానీ 6 అప్పుడు చూడు మామ, 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఫాల్స్ కదా, ఆ టైము లూప్ బ్రేక్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది మామ. అర్థమైంది అనుకుంటున్నాను నీకు. ఓకేనా మామ? నెక్స్ట్ వచ్చేసి డూ వైల్ లూప్ గురించి క్లియర్గా తెలుసుకున్నాం మామ. ఓకేనా? డూ వైల్ అంటే ఏమని చెప్పాను, 1 టైం అట్లీస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి నెక్స్ట్ టైం నుంచి కండిషన్ చెక్ చేయాలని చెప్పాను కదా మామ. అలాగే వైల్ లూప్ అనేది ప్రతిసారి కండిషన్ చెక్ చేస్తుంది ఎగ్జిక్యూట్ చేసే ముందు, కానీ డూ వైల్లో ఓన్లీ 1 టైం ఎగ్జిక్యూట్ అయ్యి నెక్స్ట్ టైం నుంచి కండిషన్ చెక్ చేస్తుంది మామ. ఓకేనా? ఇక్కడ ఏం చేద్దాము అని అంటే, నెంబర్ని మనము 10తో ఇనిషియలైజ్ చేసాము. లెఫ్ట్ సైడ్లో కోడ్ పెట్టాను మామ, నువ్వు కూడా కావాలంటే బ్రౌజర్లో టెస్ట్ చేసుకోమమ్మ. ఓకేనా? ఇక్కడ నెంబర్ 10 పెట్టాను, డూ అని ఇచ్చేసి కర్లీ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్ చేసేసి వైల్ అని ఇచ్చేసి నెంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ 5 అని ఇచ్చాను మామ. ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది, నెంబర్ అనేది 10 లెస్ దెన్ 5 ఫాల్స్ కదా మామ, కానీ డూ వైల్ ఉంది కాబట్టి ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అవుతుంది 10 అని, నెక్స్ట్ టైం ఫాల్స్ అవుతుంది కాబట్టి ఆ లూప్ బ్రేక్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది మామ. ఓకేనా? కన్సోల్ డాట్లో చూసి మామ, ఓన్లీ 5 మాత్రమే 10 మాత్రమే ప్రింట్ అయింది. ఓకేనా మామ? అర్థమైంది అనుకుంటున్నా. డూ వైల్లో ఒక్కసారి అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది, సెకండ్ టైం నుంచి కండిషన్ చెక్ చేస్తుంది మామ. ఓకేనా మామ? మనము బ్రేక్ అండ్ కంటిన్యూని ఎలా యూజ్ చేయాలనేది నీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపిస్తాం మామ. చూడు మామ, ఇక్కడ ఒక ఫర్ లూప్ పెట్టాను, అది ఎన్నిసార్లు రన్ అవుతుంది, 5 టైమ్స్ రన్ అవుతుంది. ఎందుకంటే ఐని ఈక్వల్ టు 1 అని ఇచ్చాను, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అన్నాను. సో ఆ నెంబర్ 5 వచ్చే వరకు ఇంక్రిమెంట్ చేస్తాను, అండ్ ఎవ్రీ టైం అది ఈక్వల్ అవుతుంది, అది వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఇది 5 టైం వర్క్ అవ్వడానికి లూప్ మామ. ఓకేనా? దీనిలో చూడు మామ, ఒకసారి ఐ ఈక్వల్ టు 3 అయినప్పుడు అనేది కంటిన్యూ అని పెట్టాను, ఐ ఈక్వల్ టు 5 అన్నప్పుడు బ్రేక్ చేశాను మామ. ఓకేనా? సో ఐ ఈక్వల్ టు 3 అన్నప్పుడు ఏంటి మామ, అది అక్కడికే బ్రేక్ అయిపోతుంది, కంటిన్యూ అయిపోయి నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో ఐ ఈక్వల్ టు 3 అనేది ప్రింట్ అవ్వదు. ఓకేనా? కానీ ఐ ఈక్వల్ టు 5 అన్నాను, 5 అన్నప్పుడు బ్రేక్ చేసేస్తున్నాను అక్కడికి. సో ఐ వాల్యూ 5 అయినప్పుడు కూడా ప్రింట్ అవ్వదు.
ఓకేనా, డైరెక్ట్గా బ్రేక్ అయిపోతుంది కాబట్టి. ఓకేనా, కానీ 1 2 ప్రింట్ అవుతాయి, 3 ప్రింట్ అవ్వదు ఎందుకంటే స్కిప్ అయిపోయింది కాబట్టి. 4 ప్రింట్ అవుతుంది, 5 మళ్ళీ ప్రింట్ అవ్వదు ఎందుకంటే బ్రేక్ పెట్టాము కాబట్టి. క్లియర్ కదా మామ, అర్థమైందా మామ? కంటిన్యూ అనేది స్కిప్ చేయడానికి యూజ్ చేస్తాము, బ్రేక్ అనేది ఎగ్జిట్ చేయడానికి యూజ్ చేస్తాం మామ లూప్స్ని. ఓకేనా, క్లియర్ కదా మామ?